వేళ ఢిల్లీలో వరుస భేటీలు పాక్ వణికి పుట్టిస్తున్నాయి. ఏ క్షణంలోనైనా పాక్ పై యుద్దం చేసే అవకాశం ఉందని పాక్ భయపడుతుంది. పహల్గామ్ ఉగ్రదాడికి గట్టి సమాధానం చెబుతామని ప్రధాని మోదీ హెచ్చరించారు. పహల్గామ్ దాడిపై వరుస సమావేశాలు నిర్వహించారు ప్రధాని మోదీ. సిసిఎస్, సిసిపిఏ సమావేశాలు నిర్వహించారు. అనంతరం కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. దేశ భద్రత, పహల్గామ్ దాడి, ఉగ్రవాదం కట్టడికి తీసుకున్న నిర్ణయాలను కాసేపట్లో వెల్లడించనున్నారు. పహల్గామ్ దాడికి ప్రతీకారం కోసం దేశమంతా ఎదురుచూస్తున్న వేళ కేంద్రం ఏం చెబుతుందోనని ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దు చేశారు. మే 9న రష్యాలో విక్టరీ డేకు రావాలని మోదీకి ఆహ్వానించింది రష్యా. ఉద్రిక్తతల వేళ ఢిల్లీలో వరుస భేటీలు పాక్ వణుకు పుట్టిస్తుంది. ఏ క్షణంలోనైనా పాక్ పై యుద్దం చేసే అవకాశం ఉందని పాక్ భయపడుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. అనుష, ఈరోజు ఢిల్లీలో వరుస భేటీలతో పాకిస్తాన్ ఒక వణుకు పుట్టిస్తుందని చెప్పాలి. ఏ క్షణమైనా పాకిస్తాన్ పైన యుద్ధం చేసే అవకాశం ఉందని కూడా పాకిస్తాన్ భయపడుతుంది. పహల్గామ్ ఉగ్రవాద దాడికి గట్టి సమాధానం చెబుతామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించిన విషయం తెలిసిందే. పహల్గామ్ దాడిపై వరుస సమావేశాలు కూడా నిర్వహించారు ప్రధాని మోదీ. సిసిఎస్, సిసిపిఏ సమావేశాలు నిర్వహించారు. అనంతరం కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. దేశ భద్రత, పహల్గామ్ దాడి, ఉగ్రవాదం కట్టడి తీసుకున్న నిర్ణయాల్లో 4 o'clock కి కేబినెట్ బ్రీఫింగ్ అనేది ఉండబోతుంది. పహల్గామ్ దాడికి ప్రతీకారం కోసం దేశమంతా ఎదురు చూస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పబోతోందనే ఉత్కంఠ నెలకొని ఉంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన రద్దు చేసుకున్నారు. మే 9న రష్యాలో విక్టరీ డేకు రావాలని ప్రధాని మోదీకి ఆహ్వానం పంపించింది రష్యా ప్రభుత్వం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి వెళ్ళట్లేదు. సో ఏ క్షణాన ఏం జరుగుతుందనే ఉత్కంఠ అనేది సర్వత్రా నెలకొని ఉంది. మరోవైపు మే 1 ఇటు మహారాష్ట్రతో పాటు కేరళ, ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. ముంబైలో మే 1న ఉంటారు. ఉదయం 10:30 చేస్తారు. అనంతరం అక్కడ ఒక ఇనాగ్రేట్ వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ కి, బేమ్స్ అనే సమ్మిట్ కి అక్కడ ఆయన ఇనాగ్రేట్ చేస్తారు. అనంతరము మే 2వ తారీఖు ఉదయం 10:30 కేరళ వెళ్తారు. కేరళ వెళ్లి విజినం ఇంటర్నేషనల్ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీపోర్ట్ అనే దాన్ని జాతికి అంకితం చేస్తారు. తర్వాత అనంతరం ఆయన నేషన్ ఉద్దేశించి కూడా అడ్రస్ చేస్తారు. అనంతరము ఆంధ్రప్రదేశ్ కి మధ్యాహ్నం 3:30 అక్కడ ఒక శంకుస్థాపన చేస్తారు. నేషనల్ మల్టిపుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ దాదాపు 58,000 కోట్ల విలువైన శంకుస్థాపన చేస్తారు అమరావతి క్యాపిటల్ కి. ఇక్కడ కూడా ప్రధాని నరేంద్ర మోదీ పబ్లిక్ ని అడ్రస్ చేస్తారు. మరోవైపు ఏమో ఇదంతా ఒకవైపు బార్డర్ లో టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. నిన్న రాత్రి కూడా మరోసారి పాకిస్తాన్ ఆర్మీ ఫైర్ సీజ్ ఏదైతే ఉందో నిబంధనలు ఉల్లంఘించి కాల్పులు చేస్తే మన ఇండియా భద్రతా దళాలు, ఆర్మీ మంచి బెఫిటింగ్ రిప్లై ఇచ్చారు. వరుస పెట్టి కాల్పులు జరిపారు నిన్న రాత్రి అంతా. మరోవైపు ఏమో పాకిస్తాన్ ఎంపీ పాల్వాషా ఖాన్ పార్లమెంట్ లో పలు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ప్రతి పాకిస్తాన్ సైనికుడు బాబ్రీ మసీద్కి మొదటి ఇటుక వేరుస్తాడంటూ కూడా బీరాలు పలికింది. పాల్వాషా ఖాన్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఎంపీ బిలావల్ పారిపోతున్నారని ఆమె మర్చిపోయారు. పాకిస్తాన్ సరిహద్దు నుండి జెండాలను తొలగించింది పిఓకే అన్న విషయం కూడా మర్చిపోయి ఆమె బీరాలు పలికింది పాకిస్తాన్ పార్లమెంట్ లో. గ్రామస్తులు బార్డర్ లో పిఓకే అలాగే ముజఫరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురై పారిపోతున్నారన్న విషయం కూడా ఈ సదరు ఎంపీ మర్చిపోయింది. పార్లమెంట్ లో కంప్లీట్ గా భారత్ కి మరోసారి విషం కక్కే విధంగా కూడా భారత్ పైన ఆమె మాట్లాడింది. ఆమె మరోసారి బాబ్రీ మసీద్ విషయాన్ని ఆమె మాట్లాడడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ లో 7 లక్షల మంది సైనికులే మాత్రమే ఆధారపడి ఉండడమే కాకుండా కష్ట సమయంలో సైన్యంతో 25 కోట్ల మంది ప్రజలు కూడా సైన్యంలాగే ఉండాలని ఆమె రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. భారతదేశం పాకిస్తాన్ పై దాడి చేయడానికి ప్రయత్నిస్తే ఢిల్లీ ఎర్రకోట మొత్తం రక్తంతో తడిసిపోతుంది అంటూ కూడా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు.
మరోసారి పాకిస్తాన్ తన బుద్ధిని అలాగే పాకిస్తాన్ లోని ఎంపీలతో పాటు పాకిస్తాన్ లో కూడా ఆ వక్రబుద్ధి అనేది మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏ క్షణాన పాకిస్తాన్ అనేది వరల్డ్ మ్యాప్ లో ఉంటుందా అనేది కూడా అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్న సమయంలో ఈ సదరు ఎంపీ పార్లమెంట్ లో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేయడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎట్ ది సేమ్ టైం ఆమె ఇది గురునానక్ భూమి కాబట్టి తమ సైన్యంలో ఏ సిక్ సైనికుడు పాకిస్తాన్ పై పోరాడని భారతదేశం తెలుసుకోవాలని యుద్ధంలో పాకిస్తాన్ కు మద్దతు ఇస్తానని చెప్పిన ఖలిస్తాన్ నాయకుడు గురు పక్వంత్ సింగ్ పన్నుకు కృతజ్ఞతలు తెలిపారు. మరోసారి అంటే ఇక్కడ కూడా మళ్ళీ పాకిస్తాన్ ప్రూవ్ చేస్తుంది ఖలిస్తాన్ ఉద్యమాన్ని తామే ప్రోత్సహిస్తున్నామని. ఇండైరెక్ట్ గా కెనడాలో ISIA ఫండింగ్ చేస్తుందని ఈ సదరు ఎంపీ పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలు బట్టి చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. మరోవైపు ఇక్కడ సిక్కుల మధ్య మిగతా దేశ పౌరుల మధ్య చిత్తు రాసే ప్రయత్నం కూడా ఆ ఎంపీ చేశారు. సో మరోసారి తమ వక్ర బుద్ధిని పాకిస్తాన్ పార్లమెంట్ సాక్షిగా కూడా సదరు ఎంపీ మరోసారి బహిర్గతం చేశారు. అనుష, అయితే శ్రీచరణ్, ఆర్మీకి మోదీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. మరి ఆర్మీ వార్ కి వెళ్తుందా లేకపోతే సర్జికల్ స్ట్రైక్స్ కి వెళ్లే అవకాశం ఉందంటారా? కొన్ని స్ట్రాటజీస్ అవి ఏమి ఉంటాయి అటాక్స్ అనేటివి, అవి డిఫెన్స్ కి అంటే దేశ రక్షణ దేశ భద్రతకు సంబంధించినవి. అవి మొదట అంటే ఏది కూడా బహిరంగ పరచరు. అది మన స్పెక్యులేటివ్ గా అంటే ఓవరాల్ గా సిరీస్ వైజ్ గా ఈ సమావేశాలు ఈ భేటీలు అలాగే NIA దర్యాప్తు భద్రతా దళాలు చేస్తున్న దర్యాప్తు సంస్థను బట్టి మనం ఒక అంచనాకు వచ్చే దీన్ని మనం చర్చించుకుంటున్నాము. ఖచ్చితంగా అంటే 3 అటాక్లు ఉండొచ్చు. బ్యాటిల్ ఫీల్డ్ అంటే గ్రౌండ్ అటాక్ కంటే ఎక్కువ ఎయిర్ ఫోర్స్ తో పాటు అలాగే నేవీ అటాక్ ఎక్కువగా ఉండొచ్చు అనేది కూడా విస్తృత స్థాయిలో ఢిల్లీ సర్కిల్ లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆ పోర్ట్ కరాచీలో ఉన్న పోర్ట్ మేజర్ పోర్ట్ పాకిస్తాన్ కి. సో ఆ పోర్ట్ ని ఒకవేళ పోర్ట్ ని పేల్ చేస్తే దాదాపు కనిష్టంగా పాకిస్తాన్ కి 2 నుండి 5 సంవత్సరాల టైం పడుతుంది దాని నుంచి కోలుకోవడానికి. ఇక ఉగ్రవాద స్థలాలు దాదాపు 40 పైగా కూడా ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయంటూ కూడా భద్రతా దళాలు గుర్తించాయి. సో ఆ ఉగ్రవాద స్థావరాల పైన కూడా ఎయిర్ స్ట్రైక్స్ దాడి చేసే అవకాశం ఉంది. కానీ ఇది ఏదైనప్పటికీ మనం సీరియస్ గా జరుగుతున్న మీటింగ్స్ ని దాన్ని బట్టి అంచనా వేసుకొని చెబుతున్నాం. కానీ ఇట్లాంటి సంబంధించిన ఏది స్ట్రాటజీస్ బహిర్గతం చేయరు, సైలెంట్ గా చేసే పని చేస్తారు. అంతెందుకు మనకు ఉదాహరణ 2019 ఎయిర్ స్ట్రైక్స్, అంతకుముందు సర్జికల్ స్ట్రైక్స్ కూడా ప్రపంచంలో ఎవరికీ తెలియదు. అనంతరం సర్జికల్ స్ట్రైక్స్ అయ్యాక నెక్స్ట్ డే మధ్యాహ్నము ఆర్మీ వన్ ఆఫ్ ది ఆర్మీ లెఫ్టినెంట్ గవర్నర్ స్థాయిలో ఒక పై అధికారి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ ని అడ్రస్ చేసి కూడా చెప్పారు, నిన్న POK లో సర్జికల్ స్ట్రైక్ చేశామని. ఇలాగే సిమిలర్ గా ఈసారి కూడా అలాగే పెద్ద ఎత్తున పాకిస్తాన్ పై దాడి చేసి ఆకస్మికంగా ప్రపంచం అంతా నిద్రపోతున్న సమయంలో దాడులు చేసి వచ్చి నెక్స్ట్ డే సిమిలర్ ఈసారి కూడా అలాంటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారనేది కూడా మరో వాదన నడుస్తుంది. అది ఏదైనప్పటికీ వేచి చూడాలి. స్వయంగా పాకిస్తాన్ సమాచార మంత్రి కూడా తెలిపారు 24-36 గంటల్లో యుద్ధం గడియలు రాబోతున్నాయి, ఏ క్షణమైన భారత్ పాకిస్తాన్ పై దాడి చేయొచ్చు అని కూడా చెబుతున్నారు. మరోవైపు ఉదయం నుండి మనం చర్చించుకుంటున్నాము, పాకిస్తాన్ ఆర్మీ అధికారులందరూ బంకర్లలో దాచుకుంటున్నారు. ఏ క్షణం ఏ మిసైల్ వచ్చి పడుతుంది, ఎవరు ఏ ఆర్మీ మొత్తం చూసుకొని వచ్చి POK ఆక్యుపై చేసుకుంటుందా, మరి ఏం జరుగుతుందో అని అక్కడ భయంతో అధికారులు మంత్రులు అపోజిషన్ పార్టీలు అందరూ కూడా ఉన్నారు. కానీ ఏదేమైనప్పటికీ మనకి ఈ రోజు రాత్రి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే శ్రీచరణ్, ఈ వరుస భేటీలు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అని ఎలా ప్రతీకారం తీర్చుకోబోతుంది అంటూ కూడా దేశమంతా ఎదురు చూస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రకటన చేసే అవకాశం ఉంది? ఈటనే సమాధానం అన్న చిందన కూడా పాకిస్తాన్ ఏదైతే వెనుక నుండి తీవ్రవాదులని ప్రోత్సహించడము, మత కల్లోవాళ్ళు రేపడము, వీటన్నిటికీ కూడా సిమిలర్ గా ఇప్పుడు పాకిస్తాన్ కూడా అంటే మన ఇండియన్ ఏన్షియంట్ స్క్రిప్చర్ లో కూడా ఒక సామెత ఉంది, ఎవరు ఏ ఆయుధం పట్టుకుంటే ఆ ఆయుధంతోనే పోతారన్న చందన కూడా ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి అలాగే ఉంది. మరోవైపు బలూచ్ ఆర్మీ ఎప్పుడు కూడా రెగ్యులర్ గా ఆర్మీ పైన అటాక్ చేస్తూ వస్తుంది. తాజాగా దాదాపు 40 మంది సోల్జర్స్ ని కూడా నిన్న కాల్చి చంపిన వైనం మనందరికీ తెలిసిందే. అటు బలూచ్ ఆర్మీతోని అలాగే ఇప్పుడు సరికొత్తగా ఇండియాతోని కూడా తలనొప్పి పెట్టుకుంది. సో ఎలాంటి దాడులు ఉండబోతాయి అనేది కూడా సర్వత్రా ఉత్కంఠనైతే నెలకొని ఉంది. సో దీనిపైన పూర్తి క్లారిటీ అనేది సాయంత్రం 4 o'clock కి బ్రీఫింగ్ అంటే ప్రధానమంత్రి ఈ రోజు భేటీ అనంతరము కేంద్ర మంత్రులు ఎవరు బ్రీఫ్ చేస్తారనేది కూడా కాస్త ఆసక్తికరంగా ఉంది. 4 గంటలకి దీనిపైన క్లియర్ గా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ దాడులు ఎలా చేస్తారో ఏంటి అనేది కూడా స్ట్రాటజిక్ గా బయటికి బహిర్గతం అయితే చెయ్యరు
అనుష. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.